హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో చూసిద్దాం రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. జ్వరం వచ్చిన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. నోరు చేదు ఉంటుంది కదా, జ్వరం వస్తే ఇలా చేసి పెడితే మంచిగా తింటారు. సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీ, ఏం అవసరం లేదు. పచ్చిమిర్చి, టమాటా, చింతపండు ఉంటే సరిపోతుంది. పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం అంతా జీలకర్ర యాడ్ చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మొత్తం బాయిల్ చేసి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మళ్ళీ బాయిల్ చేసి ఎలా చేయాలో కూడా చూపిస్తాను నేను. ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయినా కానీ ఈజీగా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఓకేనా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రై అయిపోయాయి కదా, తీసేస్తున్నాను. ఇప్పుడు టమాటో యాడ్ చేసుకుందాం. మీరు పచ్చిమిర్చి కారం ఉంటే మాత్రానికి కొంచెం టమాటా ఎక్కువ తీసుకోండి. లైట్గా ఉంటే మాత్రానికి ఒక 4-5 సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్న దానికి కొంచెం అంతా చింతపండు యాడ్ చేసుకున్నా. వీటిని కూడా మంచిగా బాయిల్డ్ అవనియండి. కొంచెం అంత కొత్తిమీర యాడ్ చేసాను. కొత్తిమీర అనేది ఆప్షనల్, ఉంది అనేసి నేను వేసేసాను. కొంచెం అంత పసుపు యాడ్ చేసుకోండి. సాల్ట్, ఇంకేం అవసరం లేదు ఫ్రెండ్స్, ఇవి ఉంటే సరిపోతుంది. 5 నిమిషాలలో చేసేసి పెట్టేయచ్చు. చాలా బాగుంటుంది. ఈ చట్నీ దోశలకు కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఏమి తినబుద్ధి కానప్పుడు మేము ఇలానే చేసుకొని తింటాము. నోటికి మంచిగా అనిపిస్తుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా. చూసారా, బాయిల్డ్ అయిపోయాయి కదా, మంచిగా ఉడికాయి. మంచిగా నూరుకోండి, మరీ మెత్తగా వద్దు. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే మేము రోట్లోనే నూరుకుంటాము. మిక్సీ చేస్తే మెత్తగా ఉంటుంది కదా, మంచిగా అనిపించదు మాకు ఎందుకో కానీ.
ఇప్పుడు టమాటో వేసుకుందాం. మంచిగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే నూరుకోండి, బాగుంటుంది టేస్ట్. మంచిగా నోటికి తగులుతూ ఉంటుంది కదా అక్కడక్కడ. మరీ మెత్తగా అయినా ఏం మంచిగా అనిపించదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇందులో ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాం.